భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వపురం మండలంలో దారుణం చోటు చేసుకుంది. ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని మనస్తాపంతో ఉరివేసుకుని ప్రియురాలు ఆత్మహత్యకు పాల్పడింది. ఇద్దరు ప్రేమికుల మధ్య మనస్పర్ధలు రావడంతో ప్రియుడు పెళ్లికి నిరాకరించడంతో ప్రియురాలు మనస్తాపానికి గురైంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లోని హాస్టల్లో ఉరివేసుకుని ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న మృతురాలు కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తమకు న్యాయం చేయాలంటూ అశ్వపురం రహదారిపై ధర్నా చేపట్టారు. పోలీసులు అక్కడి నుండి పంపించడంతో మృతురాలి ప్రియుడు నందకిషోర్ ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి కూడా చేరుకుని వారిని నివారించే ప్రయత్నం చేశారు. ఏం జరిగిందో ఏందో మనకు తెలిసిన తర్వాత ఆ నేరస్తుడు తప్పించుకునే దాకా ఏం చేశారు? అందుకు మేము ధర్నా చేసేది మా సెటిల్మెంట్ కాదు, ముందు అని అరెస్ట్ చేయాలి కదా. ముందు మీకు తెలిసింది అరెస్ట్ చేసేది మేము కాదు, అది మీరుపేట పోలీసులు సపోర్ట్ ఇస్తాం. సపోర్ట్ చేసాక పంపండి నేరస్తుడిని. ఏం చేశారండి? అక్కడ ఏం కేసు అయిందో మాకు పూర్తిగా తెలియదు. ఏం చేశారు? ఆడ ఏం కేసు పెట్టిందో కంప్లైంట్ తెలుస్తుంది. తప్పించుకునే దాకా ఏం చేశారు? క్వశ్చన్స్ అన్ని దానికి అన్నిటికీ నేను సమాధానం చెప్పలేదు. నేను సమాధానం చెప్పింది మీకు నచ్చకపోవచ్చు. ఏదైనా చట్టపరంగా అంటే అక్కడైనా మీర్పేటలో పోలీస్ స్టేషన్ కేసు అయిన దాని ప్రకారం ఏ న్యాయం చేయాలో ఇక్కడ ఉన్న లోకల్ పోలీసు వాళ్ళు సపోర్ట్ ఇవ్వగలుగుతాం. వేరే వాళ్ళకి ఇబ్బంది కలగదంటే వాళ్ళకి వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగిద్దని మేము చెప్పవరకే. అంతే. ఏం కావాలి వాళ్ళ అది చేసేది కాదు. మేము ఏ ప్రకారం చేయాలో ఆ ప్రకారం